ఈ వీడియోలో పూసలతో డైనోసార్ అల్లే విధానం పార్ట్ 1 షేర్ చేస్తానండి. టోటల్ లుక్ చూసేయండి. పిల్లలందరికీ చాలా ఇష్టమైన జంతువు అండి ఇది. చూడండి ఎంత బాగుందో. పూసలతో కూడా మనం డైనోసార్ని చక్కగా అల్లుకోవచ్చు. ఇలా టోటల్ లుక్ ఇలా ఉంటుందన్నమాట. అడుగు భాగం అండి ఇది ఇలా ఉంటుంది. ఈ డైనోసార్ పార్ట్ 1 ఈ వీడియోలో మీకు షేర్ చేస్తానండి. అల్లే విధానానికి ముందు మన సబ్స్క్రైబర్స్ కామెంట్ బాక్స్లో అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేసేసి ఫాస్ట్గా అల్లే విధానం చూసేద్దాం. ఇదిగోండి పూర్వకాలం నాటి లాంతర్ అనమాట ఇది బుడ్డి గ్లాసు, ఇదోనో ఇనపదల్లే ఉంటుందన్నమాట పూర్వకాలం నాటు. దీని గురించి నేను మన ఛానల్లో అల్లే విధానం షేర్ చేశాను. దీని గురించి కామెంట్ బాక్స్లో క్వశ్చన్ అడిగారండి, ఆన్సర్ చేసేస్తాను ఫాస్ట్గాను. క్వశ్చన్ చూద్దామండి. 3 క్వశ్చన్స్ 4 ఉన్నాయి, అన్నిటిని కవర్ చేసేద్దాం ఫాస్ట్గా. నేను ఎన్నో నెంబర్ బీడ్స్తో అల్లారు, పొడవ ఎంత ఉంటుంది, ఎన్ని బీడ్స్ పడతాయి ఈ లాంతర్ అల్లుకుంటానికి, క్వశ్చన్లు ఇవ్వండి. ఆన్సర్ ఫాస్ట్గా చేసేస్తున్నాను. చూడండి కొలిచేద్దాం. ఫస్ట్ టేప్ తీసేసుకుని కొంచెం అండి 8 ఇంచెస్ ఉంటుందండి, కొంచెం అటో ఇటుగా 8 ఇంచెస్ ఉంటుంది. నేను 6 నెంబర్ బీడ్స్తో అల్లా కాబట్టి 6 mm సైజ్ బీడ్స్తో నేను అల్లాను ఇవి, అందుకని మీకు 8 ఇంచెస్ వస్తుంది. మీరు అదే కొంచెం 4 mm అలా అల్లుకున్నారు అనుకోండి, 5 mm అల్లితే మీకు తగ్గుతుంది. బీడ్ తగ్గిన కొలది దీని పొడవు తగ్గుతుంది. ఇప్పుడు 8 mm సైజ్ బీడ్స్తో అల్లుకున్నారనుకోండి, మీకు 9.5 ఇంచెస్ అలా వస్తుంది అనమాట. నెంబరు పెరిగిన కొద్దికి అల్లుకున్న వస్తువు పొడవు వెడల్పులు 2 పెరుగుతాయి. నెంబరు తగ్గిన కొద్దీ అల్లే వస్తువు యొక్క పొడవు వెడల్పులు 2 తగ్గిపోతాయి. ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టేసుకొని బీడ్స్ పర్చేజ్ చేసుకోండి. మీరు 6 mm సైజ్ బీడ్స్ వరకు వెళ్ళండి. 8 mm వెళ్ళారనుకోండి మనకు అందం అనిపించదు వస్తువు. ఇదిగోండి ఇది 8 ఇంచెస్ ఉంది కదా, మనకి 9.5 అంటే ఇంత వస్తుంది మీకు. చూడండి అది మీరు దృష్టిలో పెట్టుకోండి. బీడ్స్ని ఎంతగా మనకి సైజు కావాలి అనేది చూసుకుని మీరు అల్లుకోండి, ఓకేనా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎన్నెన్ని బీడ్స్ పడతాయో చూద్దామండి. 2 కలర్స్ వేసాం కదా. ఈ గాజు గ్లాసుకి మాత్రం మీరు వైటే తీసుకోండి, వైటు లైట్ క్రీము అవి తీసుకోవచ్చు. ఇక్కడ మాత్రం కలర్ చేంజ్ చేసుకోవచ్చు. మీరు ఈ సైడ్ని ఇచ్చేసాను చూసారా, ఇది కలర్ చేంజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం వచ్చిన కలర్స్తో అల్లుకోవచ్చు అనమాట. ఈ 150 గ్రామ్స్ తీసుకోండి. మొత్తం టోటల్ అయితే మీకు 150 గ్రామ్స్ ఉంటుందండి. ఈ మొత్తం లాంతరు 150 గ్రామ్స్ మిగులుతాయి, కానీ మీకు ఇంకా పట్టవు. నేను మిగిలే విధంగానే మీకు నేను చెప్తున్నాను అనమాట. వైట్ బీడ్స్ 50 గ్రామ్స్ తీసుకోండి. ఇక్కడ మీరు సైడ్న వేసేవి ఇవైతే 100 గ్రామ్స్, టోటల్ 150 గ్రామ్స్ తీసుకుంటే మీకు లాంతర్ రెడీ అవ్వంగా ఇంకా బీడ్స్ అయితే మిగులుతాయి కొంచెం, ఓకేనా. ఇదండి దీని లాంతర్ గురించి. డైనోసార్ అల్లే విధానం పార్ట్ 1 ఈ వీడియో షేర్ చేస్తానండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయి అల్లే విధానం షేర్ చేస్తాను. హాయ్ అండి, అందరికీ నమస్తే. పద్మ A to Z తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో పూసలతో డైనోసార్ అల్లే విధానంలో భాగంగా పార్ట్ 1 షేర్ చేస్తానండి. కావాల్సిన మెటీరియల్ చూసేద్దాము. మనకు అల్లుకుంటానికండి మొత్తం ఇవ్వండి. ఇది బాడీకి ఒక కలరు, ఈ పైన డిజైన్ అల్లే వచ్చింది కదా దీనికి ఒక కలరు, అడుగు ఒక కలరు, మొత్తం 3 కలర్స్ ప్లస్ కంటి భాగానికి 2 బ్లాక్ బీడ్స్, ఈ మూతి భాగానికి ఒక రెడ్ బీడ్. కంటి భాగానికి వచ్చేటప్పుడు కొంచెం పెద్ద బీడ్స్ తీసుకుందాం, ఓకేనా. ఇంకా ఇప్పుడు నేనేమేమి తీసుకుంటున్నానో మీకు చెప్తాను. ఇంకా అల్లే విధానానికి వచ్చేటప్పటికండి మీకు 3, 4, 5, 6 బీడ్స్ మెథడ్ కొనసాగుతూ ఉంటుంది అల్లికంతా. ఇంకా దీనికి ఒకసారి వెయిట్ చూద్దామండి. 25 గ్రామ్స్ అయితే ఉంటుందండి. నేనైతే 2 అల్లాను అనమాట. ఇదిగోండి 2 అల్లాను. మీ ఇష్టం వచ్చిన కలర్స్ అయితే వేసుకోవచ్చు. ఇంకా నేను వేసే కలర్స్ ఈ వీడియోలో మీకు షేర్ చేయడానికి నేను వేసే కలర్స్ అండి. చూడండి ఎల్లో ప్లేస్లోనూ డార్క్ స్కై బ్లూ తీసుకుంటున్నాను. ఎల్లో ప్లేస్కి ఇలా గ్రీన్ బీడ్స్ ఒక గీత అల్లే వచ్చింది కదా, దీనికి వచ్చేటప్పటికి పింక్ తీసుకుంటున్నానండి డార్క్. అడుగు భాగానికి వచ్చేటప్పటికను వైట్ తీసేసుకుంటున్నాను. ఇంకా కంటి భాగానికి వచ్చేటప్పటికి 2 బ్లాక్ బీడ్స్, ఒక రెడ్ బీడ్ తీసుకుంటున్నా. మీ దగ్గర ఇప్పుడు మనం 6 mm సైజ్ బీడ్స్తో అల్లుతున్నాం. ఈ బీడ్ కంటే కొంచెం పెద్ద బీడ్స్ ఉంటే తీసుకోండి. ఇవి హైలైట్ చేయడానికి, మనం కంటి భాగం హైలైట్ చేయడానికి, మూతి భాగం హైలైట్ చేయాలి కాబట్టి నేను కొంచెం పెద్ద సైజ్ బీడ్స్ తీసుకుంటున్నాను. మీ దగ్గర ఉన్న వాళ్ళలోనో వేసుకోండి, లేని వాళ్ళు సేమ్ ఇవే కలర్స్లో ఇంకా ఈ నెంబర్లోనే 6 mm తీసుకుంటే అవే వేసుకోండి. ఉన్న వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నా, ఓకేనా.
కొంచెం ఇంకా హైలైట్గా ఉంటాయి. ఓకే అండి. ఇంకా అల్లుకుంటానికి ఒక నీడిలు, ఫిషింగ్ వైర్ 40 mm డయా 45 మీటర్స్ ఉంటుందండి ఇది. ఓకేనా. దీన్ని ఫిషింగ్ వైర్ అంటారు, చేపల పట్టే వైర్ అంటారు, తెలుగులో నైలాన్ వైర్ అంటారు, రకరకాలు పిలుస్తారండి. నాకు దగ్గరలో ఈ తడవ పవర్ దొరికిందనమాట. ఈ తడవ మార్చానమాట. మీరు మీ దగ్గరలో ఉన్నవి తీసుకోండి. ఇంకా అల్లే విధానానికి ముందండి ఒక్కసారి మీరు ఏమేమి గుర్తుపెట్టుకోవాలి అనేది ఈ డైనోసార్ అల్లేటప్పుడు జాగ్రత్తలు చెప్తాను, వినేసేయండి. ఇదిగోండి, ఇక్కడ మనకి హెడ్ పార్ట్ అనేది కొంచెం హ్యాంగ్ అయినట్టుగా ఉంటుందన్నమాట. ఇదొకటి అందం అనమాట. నెక్స్ట్ ఈ బాడీ పార్ట్ అల్లేటప్పుడు కూడా మీరు వీడియోని ప్రతి సెకండ్ చూడాల్సిందేనండి. అల్లిక వచ్చిన వాళ్ళైనా అల్లిక రాని వాళ్ళైనా ఈ డైనోసార్ సేమ్ నేను అల్లినట్టుగా మీకు రావాలి అంటే మాత్రం వీడియోని స్కిప్ చేయొద్దు. వీడియో ఇంకా చూడకుండా మాత్రం ఒక్కసారి పూర్తిగా వీడియోని చూడండి. వీడియోని చూస్తేనే మీరు ఈ డైనోసార్ అల్లగలరు. కొన్ని అండి 1, 2 సార్లు 3 సార్లు చూసినా కన్ఫ్యూజన్గానే అనిపిస్తుంది. అందుకని మాత్రం ఈ డైనోసార్ మీరు వెళ్ళేటప్పుడు మీరు కంపల్సరిగా అల్లిక వచ్చిన వాళ్ళైనా ముందు వీడియో అంతా ఒక్కసారి మాత్రం చూడండి. చూసిన తర్వాత అప్పుడు సెకండ్ టైము అల్లుతూ చూడండి. మీకు అర్థం కాలేదనుకోండి కొంత అల్లండి, నేను చెప్తూ ఉంటా కదా, అల్లండి, మళ్ళీ వీడియోని ఆపండి. మీరు వేసేసిన తర్వాత మరలా వీడియో ఆన్ చేసుకోండి. అప్పుడు మీకు ఈ బీట్ వర్క్ అనేది అర్థమవుతుంది. ఒకవేళ స్కిప్ చేసుకోవాలనుకోండి, నేనే చెప్తా మీకు. అల్లికి వచ్చిన వాళ్ళు మీరు స్కిప్ చేసేసుకోవచ్చండి, ఇక్కడి నుంచి ఇలా అల్లేసేయండి అని చెప్తా. అందుకని చెప్పి మీరు మాత్రం అసలు వీడియో మీకు సేమ్ ఇలాగే రావాలంటే మాత్రం నేను ప్రతి స్టెప్ ఎన్ని వీడియోలు అయితే మీకు నేను అన్ని వీడియోలు షేర్ చేస్తా. పూర్తిగా మొత్తం ఫస్ట్ నుంచి చివర తోక భాగం వరకు కూడా నేను అల్లే విధానం మీకు నేను మొత్తం షేర్ చేస్తా. అర్థమయ్యే విధంగా నేను చేయటానికే వీడియో ప్రయత్నిస్తానండి. ఓకేనా. మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయొద్దు. చూసి మాత్రం అల్లేటప్పుడు మీకు కన్ఫ్యూజన్ అనిపిస్తే ఇంకొకసారి వెనక్కి ముందుకి జరుపుకోండి. ఇది కొంచెం మన ఇంగ్లీష్ది కదండి ఇది, అందుకని కొంచెం కష్టపెట్టుద్ది. మన తెలుగుది కాదు కాబట్టి కొంచెం కష్టం అనిపిస్తుంది. నేను దాన్ని తేలిక పద్ధతిలో మీకు నేను షేర్ చేసేస్తాను. ఓకేనా. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. నేను ఎక్కడ చెప్తానో మీరు అక్కడ ఆపి ఇది పాయింట్ వారీగా నేను చెప్పుకుంటూ వస్తా. చూడండి, ఇది ఒక్క బీడ్ మీద బేస్ అవుద్ది మనకి. ఇదిగోండి, ఎక్కడ ఆందో ఈ వైట్ బీడ్ మీదే మనకి బాడీ పార్ట్ అంతా ఆధారపడి ఉంటుంది. మీరు ఇది ముందు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఓకే అండి, నేను వీడియోలోకి వెళ్ళిపోయి స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అండి హెడ్ పార్ట్. మీరు ఈ బ్లాక్ బీడ్స్ చిన్నవి ఉంటే మీ దగ్గర ఏముంటే అవి వేసుకోండి. కానీ ఇప్పుడు 6 mm సైజ్ బీడ్స్ తల్లుతున్నాం కదా, ఇంకా చిన్న సైజు ఉంటే మాత్రం బాగోదండి. ఇక్కడ మీరు ఏ 4 mm అవి వేయద్దు. ఇంకొంచెం పెద్ద సైజు ఉన్నా ఇక్కడ ఉపయోగించండి, ఈ మూతి భాగానికి కానీ కంటి భాగానికి. అండి, ఈ కంటి భాగం నుంచి ఈ మూతి భాగం ఉంది కదా, ఇక్కడి నుంచి స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ నీడిల్ తీసుకోండి, ఎక్కించేసేయండి. డబల్ ఎక్కించేసుకుని ఇలా సింగిల్కి నాట్ అందరికీ తెలిసిందే కదా, నాట్ స్ట్రాంగ్గా వేసేయండి అబ్బా. ఇలా వైరు లావుగా ఉంటేనో సింగిల్ వేసుకోండి. ఇంకా సన్నగా ఉందనుకోండి వైరు బాగా పీలకల్లే సన్నగా ఉంటే మాత్రం డబల్ తీసుకోండి. నేనైతే సింగిల్ తీసుకుంటున్నాను, నాకు సింగిల్ వేస్తేనే సరిపోద్ది అనమాట. ముందుగా 4 బీడ్స్ తీసుకుంటున్నాను. 1 2 3 4 ఇలా 4 బీడ్స్ తీసేసుకుని చివరి దాకా తీసుకెళ్ళిపోండి. ఇలా చివరి బీడ్ దాకా ఇలా తీసుకెళ్ళిపోండి. మనకి ఒక ఫ్లవర్ అల్లే ఏర్పడిపోద్ది ఇలా. ఓకేనా. ఇప్పుడు మూతి భాగం వెయ్యాలి కాబట్టి ఇది వేస్తాం. ఇక్కడ ఒక రెడ్ బీడ్ తీసుకోండి, కొంచెం పెద్దది, లేదంటే మీ దగ్గర ఉన్నదే వేసేయండి. ఉన్నవాళ్ళు ఉన్నట్టు, లేని వాళ్ళు అడ్జస్ట్గా వేసేయటమే. ఇక్కడ ఉంది వైర్ అనేది, రెండిటి మధ్య ఉంది. ఇక్కడ ఈ బీడ్లోకి తీసుకొచ్చేయండి, మధ్యకి రావాలి. ఇలా రావాలి. చూసారు కదా, ఇది ముందు భాగం, మూతి భాగం అనేది ఇక్కడ వేసేసాం. ఇలా వస్తుంది. 4 బీట్ వేసేసాము, ఇక్కడ రెడ్ బీట్ వేసాం. ఇది ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. ఇక్కడ 1 బీడ్ ఉంది,
2 స్కై బ్లూ, 1 బ్లాక్, 1 స్కై బ్లూ. వైర్ ఎక్కడుంది ఒక్కసారి చూడండి. చూసారు కదా, వైరు రైట్ వైపునుంది. నా హ్యాండ్ చూసారు కదా, రైట్. నేను వేసేటప్పుడు రైట్ ఉందా లెఫ్ట్ ఉందా అనేది మీరు గ్రహించాలి. ఎందుకంటే బీడ్స్ చేంజ్ చేస్తున్నాం కదండి, అందుకు. ఇదిగోండి ఇక్కడ 1 బీడ్ ఉంది, రైట్ ఉంది వైర్ అనేది. ఇదిగోండి 1 బీడోను స్కై బ్లూ, 1 బ్లాక్, 2 స్కై బ్లూ. ఇది కంటి భాగం ఈ స్టెప్లో వేస్తాం, సెకండ్ స్టెప్ అనమాట. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తున్నాం మనం. ఇదిగోండి ఇలా ఒక కంటి భాగం అయితే వేసేసాం డైనోసార్కి. రెండో కంటి భాగానికి 4 బీడ్స్లో ఫస్ట్ బీడ్కి వేసాము. ఇదిగోండి ఇది ఫస్ట్ బీడ్. 5 బీడ్ ఫ్లవర్ అనేది ఏర్పడింది. సెకండ్ బీడ్కి ఇలా పెట్టుకోండి, ఈజీగా ఉంటుంది మీకు. ఇలా పెట్టేసుకోండి. సెకండ్ బీడ్ ఇది. నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 2 స్కై బ్లూ బీడ్స్ ఉన్నాయి. 3 బీడ్స్ యాడ్ చేయాలి. 1 2 ఫస్ట్ స్కై బ్లూ ఎక్కించేసుకోండి, తర్వాత బ్లాక్, తర్వాత స్కై బ్లూ. ఇలా మధ్యన బ్లాక్ పెట్టేసేయండి. ఇలా సెకండ్ బీడ్కి కూడా వేసేసాము. 2 కళ్ళు భాగాలు వచ్చేసినాయి. చూసారు కదా, ఇలా రావాలి. కంటి భాగం మాత్రం తప్పు వేయద్దు, 1కి 2 సార్లు చూసుకోండి. లేకపోతే మనకి డైనోసార్, మెల్లకన్ను డైనోసార్ వస్తుంది. మీరు చక్కగా వేసుకోండి ఇలా, ఓకేనా. 1కి 2 సార్లు చూసుకోండి. 2 బీడ్స్కి వేసాం. 4 బీడ్స్లో 2 బీడ్స్కి కళ్ళు వచ్చేసాయి. థర్డ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నా. ఇలా ఇక్కడ నాట్ అడ్డం వచ్చింది నాకు, కొంచెం ముందుకు లాక్కుని నాట్ అడ్డం వస్తే ఇలా థర్డ్ బీట్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోయాను. ఇలా పెట్టేసుకోండి వెనక్కి, మీకు ఈజీగా అర్థమైపోద్ది. థర్డ్ బీట్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోయాను. ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి. 1 2 3 బీడ్స్ స్కై బ్లూ యాడ్ చేస్తున్నాను. ఈ బీడ్లో నుంచి మరలా నాట్ అడ్డం వస్తే లాక్కోండి పక్కకి. కొంచెం లాగితేనండి మనకి దారి ఇచ్చేస్తుంది. మరలా 5 బీడ్ ఫ్లవర్ అనేది ఏర్పడిపోయింది. 3 బీడ్స్కి వేసేసాం. 1 2 3. ఇంకా 4th బీడ్ అండి ఇది. ఈ బీడ్లో నుంచి ఇలా పెట్టేసుకుని ఇలా పట్టుకోండి. మనకి ఇక్కడ ఇంకొక బీడ్ ఉంటుంది, స్టార్టింగ్ ఉంది కదా బీడు, దానిలో కూడా ఇలా నిలువు బీడ్లో నుంచి నీడిల్ని పైకి తీసుకొచ్చేయాలి. ఇక్కడ పైకి తీసుకొచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ 1 2 3 బీడ్స్ ఉన్నాయి. 3 + 2 యాడ్ చేయాలి. 3 + 2 5. ఈ స్టెప్ అంతా అండి మనకి 5 బీట్ మెదడు వేస్తాం అనమాట. ఇదిగోండి ఇలా టోటల్ అయితే ఇలా వస్తుంది లుక్ మనకి, ఓకేనా. మొత్తం సెకండ్ స్టెప్ అంతా కంప్లీట్ అయిపోయింది. 5 బీట్ మెథడ్ ఉపయోగించాం. నెక్స్ట్ పైకి తీసుకొచ్చేద్దామండి. ఈ 2 బీట్స్లో నుంచి, ఇదిగోండి ఈ 2 బీట్స్లో నుంచి ఇలా టైట్గా లాగేసి ఇక్కడ కంటి భాగం ఉంది కదా, దీనిలోకి తీసుకెళ్ళిపోదాం. ఇలా మీకు ఇక్కడ ఎన్ని బీట్స్ వస్తాయంటే, ఈ స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత అటు ఇటు బ్లాక్ బీట్స్ వచ్చాయి చూసారా, మధ్యన 2 స్కై బ్లూ, 1 2 3 4, మొత్తం 8 బీట్స్ రావాలి. 1 2 3 4 5 6 7 8 బీట్స్ వస్తే మీరు కరెక్ట్గా వేసినట్టు. డైనోసార్కి కంటి భాగం అయితే సెకండ్ స్టెప్లో ఏర్పడిపోయినాయి. చూసారు కదా, ఈ భాగం వరకు వేసేసాం. నెక్స్ట్ థర్డ్ స్టెప్కి వెళ్ళిపోతున్నామండి. వైర్ అనేది
ఇదిగోండి ఇక్కడ ఉంది ఈ బ్లాక్ బీడ్ దగ్గర, ఇక్కడ ఒక బ్లాక్ బీడ్ ఉంది, ఇక్కడ ఒకటి. ఇది రైట్ కన్ను, ఇది లెఫ్ట్ కన్ను. మనం ఇలా పట్టుకుంటే ఇప్పుడు లెఫ్ట్ కన్ను దగ్గర ఉంది వైర్ అనేది. ఇక్కడ ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు, ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు, ఈ 2 బీడ్స్ బేస్ అవుతాయి. 1 2 3 బీడ్స్ యాడ్ చేయాలి. స్కై బ్లూ తీసుకుంటున్నాను నేను. ఇలా 2 + 3 5. ఇలా ఈ బీడ్లో నుంచి ఇలా తీసేసుకోండి. మనకి 5 బీట్ ఫ్లవర్ కూడా ఏర్పడిపోయింది. మరలా 2 బీడ్స్ బేస్ చేసుకోవాలి. ఇలా ఈ 2 బీడ్స్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 1 2 3 ఉన్నాయి. 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఈ స్టెప్ అంతా 5 బీట్ ఫ్లవరే వస్తుంది. వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దండి. ఇలా మారిపోతూ ఉంటుంది, కలర్స్ బీడ్స్ చేంజ్ చేస్తూ ఉంటా. నెక్స్ట్ బయటకు వచ్చేసేద్దాం ఈ 2 బీడ్స్లో నుంచి. నెక్స్ట్ మరలా బ్లాక్ బీడ్ ఒకటి, స్కై బ్లూ బీడ్ ఒకటి తీసుకుందాం. ఈ 2 బీడ్స్ బేస్ అవుతుంది. ఎప్పుడైనా సరే మీరు అల్లేటప్పుడు ఒకే 5 బీట్లో నుంచి 2 ఫ్లవర్స్, ఇక్కడ ఉంది కదా ఈ ఫ్లవర్లో నుంచి 2 బీడ్స్ తీసుకోకూడదు. ఒక ఫ్లవర్లో నుంచి ఒక బీడు, ఒక ఫ్లవర్లో నుంచి ఒక బీడు, 2 బీడ్స్ తీసుకుంటేనే నెక్స్ట్ స్టెప్ వస్తుంది మనకి. ఇలా మరలా 2 బీడ్స్ ఉన్నాయి. ఇక్కడ 1 2 3 ఉన్నాయి. 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఇదిగోండి ఇలా. నెక్స్ట్ ఇంకా బయటకు వచ్చేద్దాము. ఇక్కడ 2 బీడ్స్ ఉంటాయి. ఇంకా 1 2 2 బేస్ అవుతుంది. ఇదిగోండి 2 1 2 బేస్ అవుతాయి. రైట్ 1 బీటు, లెఫ్ట్ 1 బీటు, టోటల్ 1 2 3 4. వైరుని పైకి కూడా తీసుకెళ్ళిపోవాలి, ఎందుకంటే మనం కలిపేసేయాలండి. ఇంకా ఈ 3rd స్టెప్లో ఈ ఫ్లవర్ కలిపేసేయాలి. 1 2 3 4. 1 వైట్ బీడ్ తీసుకోవాలి. ఇది 5th బీడ్ అవుతుంది. ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి ఇలా మొత్తం కలిపేసేయండి. ఒక్కసారి మనకి బేసు ఈ వైట్ బీడ్ అవుతుంది, అందుకని లూజు లేకుండా మొత్తం ఒక్కసారి సూదితో ఏమి యాడ్ చేయకుండా ఇలా కలిపేసేయండి. మనకి పైకి వచ్చేటప్పటికి 4 బీడ్స్ వస్తాయి. 1 వైట్ బీడ్, 3 స్కై బ్లూ బీడ్స్ ఇలా రావాలి. ఇదిగోండి ఇది కరెక్ట్. మనం హెడ్ వేసాం, పైన చూసారా 5 వచ్చినాయి. అటు ఇటు కన్ను 5 బీడ్ ఫ్లవర్ అనేది రావాలి. ఇదిగోండి ఇలా అడుగు భాగం కూడా చూసారా 2 5 బీడ్ ఫ్లవర్స్ వచ్చాయి. పైన 1 2 3 4 5. ఒక సైడ్కి మాత్రమే మనకి 4 బీడ్ ఫ్లవర్ లాగా ఏర్పడుతుంది. ఇదిగోండి వైట్ 3 బీడ్స్ ఇలా వస్తే మనకి కరెక్ట్గా వచ్చినట్టు అనమాట లెక్క. చూసారా షేపు? ఇది కూడా చూడండి. కరెక్ట్గా వేసాం. ఇప్పుడు మనకి ఇక్కడ వైట్ బీడ్ ఒకటి వచ్చింది కదండి, దీని మీద ఆధారపడి ఉంటుంది మొత్తం. ఈ డైనోసార్ అనేది బాడీ నెక్ పార్ట్ అనేది, బాడీ పార్ట్ అనేది మొత్తం మనకి ఈ ఒక్క వైట్ బీడ్ మీదే ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఎక్కడన్నా మీరు తప్పు వేసుకుంటే మాత్రం ఇప్పేసేయండి. ఇప్పేసి మరలా వీడియోని చూసి మరలా వేసుకోండి. ఈ పార్ట్ వరకు మీరు తప్పు వేస్తే అసలు డైనోసార్ మీకు రాదు. ఈ వైట్ బీడ్ మీదే డిపెండ్ అయ్యి ఉంది ఈ అల్లిక మొత్తం. ఓకేనా? ఇదొకటి గ్రహించి ఒకసారి చెక్ చేసుకోండి. రాని వాళ్ళు, వచ్చిన వాళ్ళు ముందుకు కొనసాగండి. ఓకే అండి, ఇదిగోండి ఇలా పెట్టేద్దాం. మరలా ముందుకు తీసుకొచ్చేయండి. టైట్గా ఉందో లేదో ఒకసారి టైట్గా లాగేసేయండి. ఇక్కడ ఇదిగోండి ఇక్కడ. ఓకేనా? ఇక్కడ వరకు వచ్చేసాం. ఇక్కడ వరకు వచ్చేసాం మనం. ఇదిగోండి నెక్స్ట్ ఇలా పట్టుకోండి. 5 బీట్ ఉంది కదా, ఇలా పట్టుకోవాలి.
ఈ 5 బీట్ అనేది పైకి రావాలి. ఇలా 5 బీట్ మనకి పైకి రావాలి. ఇలా పట్టుకుంటే ఇక్కడ మనకి చూసారా వేరుగా 2 వస్తాయి. అందుకని మీరు ఒకటే గుర్తుపెట్టేసుకోండి. నేను ఎలా పట్టుకున్నానో చూడండి. లెఫ్ట్ హ్యాండ్తో వైట్ బీట్ ఇటుకుంది, అలానే పట్టేసుకోండి మీరు కూడా. ఇది వేయాలి ఇప్పుడు మనం నెక్ పార్ట్లో. ఇక్కడ స్టార్ట్ చేసేస్తాం. ఇలా పట్టేసుకుని వన్ స్కై బ్లూ, వన్ వైట్, వన్ స్కై బ్లూ ఇలా తీసుకోవాలి. ఇదిగోండి ఇలా. నెక్స్ట్ ఇక్కడికి తీసుకొచ్చేసేయండి. వైర్ అనేది టైట్ వచ్చేస్తుంది మనకి. ఒకసారి ఒక రౌండ్ తిప్పినట్టుగా ఉంటుంది, మనకి టైట్గా కూడా ఉంటుంది అనమాట. కదలకుండా హెడ్ పార్ట్ అనేది ఇలా టైట్గా ఉంటుంది. ఇక్కడికి తీసుకొచ్చేయండి. ఈ వైట్ బీడ్లో నుంచి కూడా వచ్చేయండి. ఈ బీడ్లో నుంచి మరలా వైట్ బీడ్లో నుంచి ఈ స్కై బ్లూ బీడ్లో నుంచి ఇలా వచ్చేయండి. ఇలా చూసారా వైర్ అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ ఇలా పట్టుకుని నెక్స్ట్ వన్ స్కై బ్లూ, వన్ ఈ గ్రీన్ ప్లేస్లో ఏమి వేద్దాం అనుకుంటున్నానో అది ఇప్పుడు నేను తీస్తున్నాను. డార్క్ పింక్ అండి ఇది. డార్క్ పింక్, వన్ స్కై బ్లూ ఇలా యాడ్ చేయాలి. ఇలా చూసారు కదా. ఇలా మరలా దీన్ని ఇక్కడికి తీసుకొచ్చేయండి. ఇలా ఇది యాడ్ చేసాం 3 బీడ్స్. 1 2 3 స్కై బ్లూ, పింక్, స్కై బ్లూ. ఇది బయటకు ఉంది, ఎక్కడా కలవల. ఈ ఒక్క బీడ్కి 3 బీడ్స్ యాడ్ చేసాం. ఓకే అండి. నెక్స్ట్ 1 స్కై బ్లూ బీడ్ తీసుకోండి. తీసేసుకుని ఈ ఫస్ట్ బీడ్ని చూసారా ఇక్కడది, ఈ బీడ్ దీనిలోకి ఇలా తీసుకొచ్చేయండి. ఇలా ఇలా ఇక్కడికి తీసుకొచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎన్ని ఉంటాయి, ఇది దీన్ని కలిపేస్తున్నాం. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇక్కడ ఉంది, ఇక్కడికి తీసుకొచ్చేసి ఇలా కలుపుతున్నాం. 1 పింక్, 1 స్కై బ్లూ యాడ్ చేసాము. ఇక్కడ ఒక స్కై బ్లూ ఉంది, 1 స్కై బ్లూ తీసేసుకోండి. ఇలా ఓకేనా. ఇలా నిలబడాలండి. ఇదిగోండి ఇలా ఈ ఒక్క బీడ్ యాడ్ చేసాం. మరలా ఈ బీడ్ దగ్గరికి తీసుకొచ్చేయండి వైర్ని. ఈ పింక్ బీడ్ పక్కన మరలా ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుండి ఇక్కడ 3 ఉన్నాయి స్కై బ్లూ. పింక్ పక్కన ఈ బీడ్లో నుంచి తీసుకొచ్చాను 1, ఈ బీడ్లో నుంచి బయటకు వస్తున్నాను 2, మరలా ఈ బీడ్లో నుంచి 3 పింక్ బీడ్ పక్కన ఉంది, దీనిలో నుంచి కూడా బయటకు వచ్చేయాలి. పైకి మనకి 3 బీడ్స్ వస్తాయి. 1 2 3 మరలా ఈ 3 బీడ్స్కి వేస్తాం. ఇప్పుడు నిలబడిపోయింది ఇది. ఓకేనా. ఇక్కడ మరలా ఇక్కడ ఉంది వైరు పింక్కి, ఇక్కడ చూసారు కదా, వైట్కి రైట్ 2 బీడ్స్ ఉన్నాయి, రెండింటి మధ్య ఉంది వైర్ అనేది. ఇది చూడండి, 1 పింక్, ఇక్కడ 1 పింక్, 2 స్కై బ్లూ. ఇలా యాడ్ చేయాలి.
ఇదిగోండి ఇలా లెఫ్ట్ నున్న బీడ్కి యాడ్ చేస్తున్నాను. ఓకేనా. నెక్స్ట్ ఇంకో స్కై బ్లూ బీడ్ ఉంది కదండి, దీనిలోకి తీసుకెళ్ళిపోదాం. మొత్తం 3 బీడ్స్కే వేసేది మనం ఈ స్టెప్. దీనిలోకి తీసుకెళ్ళిపోవాలి. ఇక్కడ 1 స్కై బ్లూ 1 పింక్ ఉంది, 2 బీడ్స్ ఉన్నాయి. 2 స్కై బ్లూ యాడ్ చేయాలి. నిదానంగా చెప్తున్నానండి, కన్ఫ్యూజన్ లేకుండా ఈ 2 స్కై బ్లూ యాడ్ చేసేయండి. పింక్ బీడ్లో నుంచి ఈ బీడ్లోకి ఇలా తీసుకొచ్చేయండి. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక బీడ్ ఉంది వైట్. ఈ వైట్ బీడ్లో నుంచి కూడా నీడిల్ని తీసుకొచ్చేయండి. ఇలా తీసుకొచ్చేసి ఇలా ఎదురుకు పెట్టుకుంటే ఇప్పుడు మనం కలపాలి. మిడిల్లో వైట్ ఉంటుంది, రైట్ లెఫ్ట్ స్కై బ్లూ ఉంటుంది. చాలా నిదానంగా చెప్తున్నాను, కన్ఫ్యూజన్ లేకుండా చూడండి. ఇదిగోండి, దీనిలోకి నీడిల్ తీసుకొచ్చేయండి. ఇలా ఇక్కడ 1 2 3 ఉన్నాయి. 1 వైట్ బీడ్ యాడ్ చేసేయండి. ఇలా దీనిలో నుంచి ఇలా ఓకేనా. ఇక్కడ చక్కగా వంపు అనేది వచ్చింది చూడండి. మనం దేనికి వేస్తున్నాము, ఈ ఒక్క వైట్ బీడ్కే మొత్తం ముందుకెళ్తోంది. ఓకే అండి. నెక్స్ట్ ఇలా మరలా పైకి తీసుకొచ్చేయండి. ఇప్పుడు మనం 3 బీడ్స్ 1 2 3 ఇక్కడ వరకు వచ్చేసాం. ఇంకొక బీడ్ వేయాలి. ఇంకొక బీడ్ వేసి ఆపుతాము. ఇక్కడికి వైట్ బీడ్ ఉంది కదా, ఈ వైట్ బీడ్లోకి తీసుకొచ్చేస్తున్నాను నీడిల్ని. ఇక్కడ 1 స్కై బ్లూ, ఈ 3 బీడ్స్ వస్తాయి మరలా మీకు పైన. 1 వైట్ 2 స్కై బ్లూ వచ్చాయి, 3 వచ్చాయి. 1 స్కై బ్లూ 1 వైట్ 1 స్కై బ్లూ ఇలా తీసుకోండి. ఇలా ఈ బీడ్లోకి తీసుకొచ్చేయండి. అడుగునంతా వైట్ రావాలి, అది గుర్తుపెట్టేసుకోండి. ఇంకా 2 బీడ్స్ ఉన్నాయి స్కై బ్లూ. సెకండ్ స్కై బ్లూ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేస్తున్నాను. ఇక్కడ పింక్ రావాలి ఫస్ట్. 1 పింక్ 1 స్కై బ్లూ, పైకంతా పింక్ రావాలన్నమాట. ఈ స్కై బ్లూ బీడ్లో నుంచి ఇలా తీసుకొచ్చేయండి. మనకి ఇలా వచ్చేసింది, నిలబడి వస్తుంది బీడు. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు ఇంకొక బీడ్ ఉంది కదా, 3 బీడ్స్లో సెకండ్ 2 బీడ్స్ వేసేసాం. ఇది థర్డ్ బీడ్. ఇక్కడ 1 2 3 దీనిలోకి కూడా పైకి తీసుకొచ్చేయాలి. ఇక్కడ స్కై బ్లూనే వచ్చింది కదా, ఇక్కడ అంతా ఇక్కడ కూడా మనకు స్కై బ్లూ రావాలి. అప్పుడు కరెక్ట్గా వేసినట్టు. ఇలా ఓకేనా. మరలా పైకి తీసుకొచ్చేద్దాం నీడిల్ని. మరలా మీకు 3 బీడ్స్ అయితే రావాలి. వైట్ అడుగును చూశారు కదా, 1 2 3 4 వచ్చినాయి. ఇక్కడ ఈ వైట్ బీడ్లోకి తీసుకొచ్చి ఆపేద్దాం ఈ వీడియోతో. 1 వైట్ బీడ్ 2 స్కై బ్లూ రావాలి. ఇదిగో చూసారా నెక్ ఎలా వచ్చిందో. డైనోసార్కి హెడ్ పార్ట్ అయిపోయింది, నెక్ పార్ట్ కూడా దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ వరకు వేసేసాం. ఇదిగోండి 1 2 3 1 2 3 మనం ఇప్పుడు ఇక్కడ వరకు వెళ్ళాం. ఓకేనండి. నెక్స్ట్ వీడియోలో ఈ పార్ట్ 1 ఇంతటితో ముగిద్దామండి. ఇలా మీకు అర్థమయ్యే విధంగా నేను అల్లటానికే ట్రై చేస్తున్నాను. చాలా సులువైన పద్ధతి అండి ఇది. చూడండి ఎంత బాగుందో చూసారా. నెక్ బీట్ వర్క్ అండి, అసలు ఎంత అందంగా ఉంటుంది. కొంచెం కిటుకు కనుక్కుంటే దానిలో చాలా బాగుంటుంది. నేను మీకు చాలా తేలికైన పద్ధతిలో అప్పచెప్తున్నానండి మీకు వర్క్. చూడండి చక్కగా లుకోండి మీరు కూడా. ఇదిగోండి పాము తలకాయలాగా ఉంది ఇక్కడ చూస్తుంటే హెడ్ పార్ట్ డైనోసార్కి.
ఓకే అండి, ఇది ఇక్కడ వరకు అయితే అయిపోయింది. పార్ట్ 1 డైనోసార్ అల్లే విధానం షేర్ చేశాను. ఇంకా రేపటి నుంచి అంటే నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2లో ఇక్కడి నుంచి షేర్ చేస్తా. మరలా ఎంత మటుకు అవుతుందో చూద్దామండి. అందరు అల్లేసుకోండి. అల్లుకున్న తర్వాత మీకు నచ్చితే ముందు ఒక లైక్ ఇచ్చేయండి అబ్బా. ముందు మీకు నేను షేర్ చేస్తున్నా కదండి, అందుకని ఒక లైక్ ఇచ్చేసేయండి. పార్ట్ 2లో మరలా కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. డైనోసార్ని అల్లుకున్న తర్వాత ఒక లైక్ చేసేయండి, ఒక కామెంట్ చేసేసేయండి. ఈ వీడియో డైనోసార్ పార్ట్ 1 ఇంతటితో ముగించేసేద్దాము. పార్ట్ 2లో మరలా కొంచెం ముందుకు వెళ్ళిపోదాము. ఓకే అండి, అల్లేసుకోండి. మీరు కూడాను రెడీగా ఉండండి పార్ట్ 2 కోసం. ఈ వీడియో ఇంతటితో ముగించేస్తున్నాను. బాయ్ అండి. ఒక లైక్ ఇచ్చేయండి అబ్బా. మీరు లైక్ ఇచ్చిన తర్వాతే మన ఛానల్ని క్లోజ్ చేసేసేయండి.